సత్యమూర్తి అలాగే దేవ కుటుంబం అయితే ఇంకా గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా పోలీసులు అయితే వాళ్ళనైతే గుడిలోకి మీరు వెళ్ళేదానికి లేదు అని చెప్పని, ఈ మండపం మీది కాదు పక్కంది మీ మండపం అని చెప్పనని అంటారు. ఇంకా భాను వాళ్ళ అమ్మ అయితే అయినా మనం చేసుకునే దగ్గరికే రావాలా, వాళ్ళేం డబ్బున్నోళ్ళే కదా, ఏ కళ్యాణ మండపాలు ఏదో బుక్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇదంతా కావాలని చేస్తున్నారు కదా అని చెప్పనని, ఏందో నా కూతురు విషయంలోనే ఇలా జరుగుతుంది, అది కూడా నా కళ్ళకి కనిపెట్టేటట్టుగానే జరుగుతున్నాయి ఇవన్నీ అంటుంటే, నువ్వేం టెన్షన్ పడద్దు రేణుక, మనం అనుకున్నట్టుగా మన రెండు కుటుంబాలు కలిసే ఈ పెళ్లి చేయాలని మనం నిర్ణయించుకున్నాము, అలాగే వాళ్ళు కూడా అనుకొని ఉంటారు, సరే ఏదైతే ఏముంది మనమైతే వచ్చాం కదా, మన పాటికి మనం పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పని ఇంకా సర్దుకొని అయితే ఇంక వెళ్తారు. ఇంకా మిథుననైతే పెళ్లి కూతురికి రెడీ చేస్తూ ఉంటే మిథున అయితే మాత్రం ఇంకా దేవ చెప్పిన మాటలే గుర్తించుకుంటూ ఉంటుంది. నన్ను ఈ ఒక్కసారి క్షమించు, ఇంకెప్పుడు నేను చేయను అన్న మాటలైతే గుర్తు తెచ్చుకొని తనలో తను ఉంటూ ఉంటే, అలంకృత అయితే అక్క నువ్వు రెడీ చేస్తే దేవకన్యలా ఉన్నావక్క నువ్వు అని చెప్పనని తను అంటూ ఉంటుంది. ఇంకా అవేం పట్టించుకోకుండా మిథున లోకంలో తను ఉంటే, ఎందుకు అక్క నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు అని చెప్పానంటే ఇంకా వచ్చిన ఫ్రెండ్స్ అందరు కూడా అలాగే మాట్లాడుతుంటారు. కానీ మిథున కళ్ళల్లో నుంచి అయితే నీళ్ళు వస్తూ ఉంటే, అలంకృత అక్క ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అంటే, లేదు డస్ట్ పడింది అంటే, డస్ట్ పడితే వచ్చే కన్నీళ్ళకి నువ్వేదో మనసులో బాధపడుతున్నట్టున్నావు అని చెప్పనని, ఇప్పుడు కానీ రిషి బాబు గారిని చూసాడంటే మేమేదో చేసి నేను ఏడిపిస్తున్నాను అని చెప్పని అనుకుంటాడు మళ్ళీ అని చెప్పని ఆట పట్టిస్తుంది. కానీ అవేం పట్టించుకోకుండా మిథున అయితే మాత్రం తన గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంక ఈ రిషి వచ్చి నీకు మిథున రూమ్లో ఏం పని దేవా అని చెప్పని అడిగేటప్పటికి, ఏం లేదు రూమ్ మారిపోయి వచ్చి ఉంటావులే అని చెప్పని ఇంకా రిషి కూడా దేవాని ఆట పట్టిస్తాడు. ఇంకా తనైతే ఇంకా సరేరా ఇంక వెళ్దాం రా మనకు అని చెప్పని తీసుకొని వెళ్తే, ఈ విషయం అయితే భానుకైతే సూర్యకాంతం అయితే చెప్తుంది. ఇక్కడ జరిగింది ఒక విషయం అయితే సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి భాను దగ్గరికి వెళ్ళి సూర్యకాంతం అయితే మాత్రం ఇంకా 100 అయితే కవిచి చెప్తుంది. ఇప్పుడు పెళ్ళి అయ్యేంత వరకు నాకు డౌట్గానే ఉంది భాను, ఎందుకంటే ఏ క్షణమైనా ఎలా జరుగుతుందో చెప్పలేను, అందుకే నీ పట్టు చీర నాకొద్దు ఏమొద్దు అని చెప్పని అంటుంది. అదేంటక్క అలా మాట్లాడుతున్నావు నువ్వు, అయినా నేను ఇప్పుడు తోడుకోడలు కాబోతున్నాను, ఇంకెంత ఒక అరగంట సేపే, అయినా నువ్వు నేను ఒకే ఇంట్లో రేపు ఉండబోతున్నావు అది తెలుసా నీకంటే, నువ్వు నాకు తోడుకోడలుగా వచ్చినప్పటికిలే, అయినా ఇప్పుడు ఇక్కడే 2 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయంటే నాకు ఏదో 6th చెప్తుంది ఈ పెళ్ళి ఆగిపోతుందేమో అని చెప్పనేటప్పటికి ఇంకా తనకైతే ఇంకేం అర్థం కాకుండా ఉంటుంది. ఇంకా పంతులు గారైతే గౌరీ పూజ చేయాలమ్మా అని చెప్పని మిథున దగ్గర గౌరీ పూజ అయితే చేస్తూ ఉంటే, వచ్చిన ముత్తైదులందరూ అయితే తనకు పసుపు పూసి బొట్టు పెడుతూ ఉంటే మెల్ల తాలిబొట్టు అయితే చూసి ఈ మెల్ల తాలిబొట్టు ఉండగా మరో తాలిబొట్టు ఎట్ట కట్టించుకుంటావు అని చెప్పని దాన్ని అయితే తీసిమని చెప్పానంటే మిథున అయితే నేను తీయను అంటుంది. ఎందుకు తీయవు అంటే, భర్త బ్రతుకుండగానే మీరు తీస్తారా అంటే, సరే మీ భర్త ఎవరు అని చెప్పని వాళ్ళు అడిగేటప్పటికి ఇంకా తను ఏం మాట్లాడుకున్నా అలాగే ఉంటుంది. ఇంకా హర్షవర్ధన్కి అయితే చాలా కోపం వచ్చి ఇంకా ఆ తాలుబొట్టు నా చేతితో నేను తీను అని అనింది కదా మిథున, అందుకని తను తీయాలని చెప్పి చూసేటప్పటికి ఇంకా దేవా వచ్చి హర్షవర్ధన్ చెయ్యితే అడ్డు పెట్టుకుంటాడు. తన మెల్లో నుంచి తాలుబొట్టు తీయొద్దు అని చెప్పనని, అది చెప్పడానికి నువ్వెవడురా అని చెప్పనంటే, ఆ తాలి కట్టింది నేనే అని చెప్పని ఇక అందరికైతే అక్కడ షాక్ ఇస్తాడనమాట. అంటే ఇప్పటిదాకా రిషికేంది దేవాని తాలి కట్టాడన్న విషయం తెలీదు, కానీ ఇప్పుడు ఇంకా తన నోట తను చెప్పేటప్పటికి మిథునకి హ్యాపీ, అలాగే ఇంకా రిషికి నిజం తెలిసిపోయింది.